నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలి. తెనాలిలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. పదిహేనవ తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జరిగిన సమావేశంలో నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. తెనాలి వేమూరు నియోజకవర్గంలో చేర్పించిన 30,000 పట్టభద్రుల ఓటర్లను సక్రమంగా ఓటు వేయించే బాధ్యత ప్రతి కార్యకర్త నాయకుడిపై ఉందన్నారు. విజన్ అనే పదానికి అంబాసిడర్గా ప్రపంచం పేరు తెచ్చుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామని తెలిపారు. సమాజ స్థాపనకు పట్టభద్రుల పాత్ర కీలకమని, సమాజం స్థాపనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏ రకంగా అయితే మీరు 2 నియోజకవర్గాల్లో 30,000 ఓట్లు చేర్చారో ఆ 30,000 ఓట్లని తీసుకొచ్చి ఓటు చేయించే బాధ్యత ఎవరు ఏ ఓటునైతే చేర్పించారో ఆ ఓటుని తీసుకొచ్చి మరలా సక్రమంగా ఓటు చేయించేంత వరకు కూడా అది మీ బాధ్యతే, నా బాధ్యత ఏమి లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే నేను ఓటు చేర్చమని చెప్పలా, ఆ రకంగా మీ అందరూ ఓటు చేర్చారు, బాధ్యతగా చేర్చారు. 2 నియోజకవర్గాల్లో కూడా నా మీద ఉన్న గౌరవం, పార్టీ మీద ఉన్న అభిమానం, నాయకత్వం మీద ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం, కూటమి నాయకత్వానికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజున ఒక వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో వెళ్ళట్ల, అది చెప్పదలుచుకున్నాను ప్రధానంగా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పాలన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు 5 కోట్ల ఆంధ్రులు ఒక జైలు జీవితాన్ని గడిపారు. ఎవరు కూడా తమకున్న భావాల్ని వెల్లడించడానికి సాహసించినటువంటి పరిస్థితి మనం గత 5 ఏళ్లలో చూసాం. ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 94లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 3 నెలలకే విజన్ 2020 ఈ రాష్ట్రం ఇట్లా ఉండాలి అంటే ఆయన అనుకున్న దానికంటే మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మనకు అర్థమయ్యేటువంటి వాస్తవం. పరిశ్రమల ద్వారా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలని కల్పించాలి, నాకు ఒక ధ్యేయం ఉంది, లక్ష్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరటానికి ఈ విజన్ అనేది మీ అందరి సాక్షిగా అని చెప్పి ఈనాడు ప్రజల సమక్షంలో డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అనే
సంతకం యొక్క విలువ రేపటి భవిష్యత్తులో 2047 తర్వాత తెలిసింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. అలాంటి నాయకత్వంలో ఈ రోజున కూటమి సహకారంతో సమాజంలో జరిగినటువంటి అవకతవకల్ని సరిచేసుకుంటూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నానికి నాంది పలికినటువంటి ఒక మంచి ప్రభుత్వానికి, కూటమి గెలుపు మంచి ప్రభుత్వానికి మద్దతు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదై ఉన్నారో, సమాజంలో భాగస్వాములై ఉన్నారో, వికాసవంతమైన విజ్ఞానవంతమైన ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీ పాత్ర ఈ ఓటు అని చెప్పి చెప్పాలనేది నా చేయం. నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిని అని చెప్పి చెప్పుకోవడం అనేది మన గౌరవం. ఇది తెలుగుదేశం అనేది, ఇది తెనాలి తెలుగుదేశం అని చెప్పి చెప్పుకునేలాగా గర్వంగా ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, కూటమి నాయకత్వంలో మరి అందరి సహకారంతో యునానిమస్గా ఎన్నికలు పూర్తయినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాము. ఏ ఒక్క కార్యకర్త ఏ పార్టీలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కూటమి పార్టీలో నాయకత్వం, కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం కార్యక్రమాలను జరుపుకుందాం. దానికి మేము ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో సొసైటీలు కూడా వస్తాయి, అది కూడా డేట్స్ ఇవ్వబోతా ఉన్నారు. మరి ఆ 3 మెన్ కమిటీని కూడా సక్రమంగా అందరం కూడా కలిసి చక్కగా చేసుకుందాం. ఒకటి గతంలో తీసుకున్నది వారికి ఇచ్చి, గతంలో మనం వారికి ఇచ్చింది మనకి ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం. అది కూడా కూర్చొని ఆనందబాబు గారు దాన్ని సెటిల్ చేస్తారు. ఏదైనా సరే, ఏదైనా మనకైనా సమస్య వస్తే పోలీస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అధికారులతో కానీ లేకపోతే కలెక్టర్తో కానీ ఏదైనా వస్తే వెంటనే ఆనందబాబు గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే అర్హత మీ అందరికీ ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజా గారు మరి వేమూరు తెనాలి నియోజకవర్గాలకి శాసనసభ్యుడిగా, వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా, ఈ నియోజకవర్గాలకి ఇక్కడ ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఈ నియోజకవర్గాల అభివృద్ధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి కానీ అహోరాత్రులు ఏ విధంగా శ్రమించేవాడో అందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు పేరున పిలిచి పలకరించి ఆప్యాయత కనపరిచేటటువంటి వ్యక్తిగా అందరూ కూడా ప్రేమిస్తాం. ఇక రాజకీయ పరంగా ఆలోచిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా రాజకీయాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, సొంత మనుషులు ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎంటైర్ ఉమ్మడి జిల్లా మొత్తం కలిగినటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే ఆలపాటి రాజా గారు ఒక్కడే ఉంటాడు. కానీ పోటీ లేదు కదా అని చెప్పి మనం అలసత్వంతో కాడి కింద పడేసి కూర్చోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం అయితే మాత్రం మనకు ఉంది. అంటే 1 సైడ్ ఎన్నిక జరగాలి. ఇందాక పెద్దలు చెప్పారు మొదటి రౌండ్లోనే గెలుపు రావాలని. మొదటి రౌండ్లోనే కాదు, అసలు ఏకపక్షంగా ఎన్నిక అనేది జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం ఈ 33 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి ఓటర్ ఎన్రోల్మెంట్లో 10వ స్థానంలో నిలబడింది. వేమూరు నియోజకవర్గం కంప్లీట్ గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ సరిపోను ఆ రేషియో ప్రకారం తగినన్ని ఓట్లు చేర్పించాం. ఇలా చేర్చిన ఓట్లు 90% ఓట్ల పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి. ఈ ఓటర్ ప్రక్రియని మొదలైనాక ఆ ఎన్రోల్మెంట్కి ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో ఆ ప్రతి ఓటు మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలేంత వరకు కూడా మీరు చిత్తశుద్ధితో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 2 జిల్లాల్లో కూడా మన నాయకుడు 2 జిల్లాల్లో
నాయకుడు అయ్యాడు అనే దానికి నిజంగా చాలా గర్వం ఫీల్ అవ్వాలి మనందరూ కూడా. మొన్న ఎవరైతే కొంచెం సీట్ రాలేదని బాధపడి ఉంటారో వాళ్ళందరూ కోసమే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలలో కూడా మీకు షోట్స్ కొట్టాలని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా 2 జిల్లాల్లో ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 100% ఓటింగ్కి వెళ్ళే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి దానికోసం చెప్పడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం నేను ఏదో అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఉండాలి మెజార్టీ. నేను అన్నాను కదా ఇప్పుడు ఆయన ఎట్లా సెలవించుకుంటారో ఆయన వ్యక్తికి తగ్గట్టుగానే రేపు ఎలక్షన్ జరిగి ఎలక్షన్లో కూడా మెజారిటీ అనేది వన్ సైడ్ ఎలక్షన్ జరిగే విధంగా, ఎందుకంటే కూటమిలో ఉన్నాము, అధికారం ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చేది కూడా ఏంటంటే 10% ఓటు అంతా కూడా రాజాగారి మీద పడేటట్టుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా రానున్న శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లోని చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కమిషనర్ శేషన్న సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తెనాలి పట్టణం నుండి 80 టన్నుల మేర చెత్త డంపింగ్ యార్డుకు వస్తుందని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వాటిని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. వ్యర్థాలను సెగ్రిగేట్ చేసి రానున్న 2-3 నెలల్లో డంపింగ్ యార్డ్లోని చెత్తను మొత్తం తరలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఇళ్లలో వచ్చే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లపై వ్యర్థాలను వేరాదని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ ఫౌండేషన్ చేసేసుకొని ప్రాజెక్ట్ ఇక్కడ చేస్తాం. ఈ ఎడ్జ్ ఉంది కదా సార్, పట్టణం నుంచి వచ్చేటువంటి గార్బేజ్ వేస్ట్ అంతా కూడా బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం అవుతుంది. రోజుకు 80 టన్స్ వస్తుంది. దీని అంతా కూడా ఇక్కడ డంప్ చేసి అందులోంచి మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం అవుతుంది. వేస్ట్ ఎనర్జీ ఆ ప్రాజెక్టు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇదంతా డంపింగ్ ఏదైతే ఉందో డంపింగ్ అంతా కూడా రిక్లమేషన్ అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డంప్ అంతా క్లియర్ చేసి వేరే ప్రాంతాలకు సెగ్రిగేషన్తో అయినాక షిఫ్ట్ చేయడం అవుతుంది. ఒక 2-3 నెలల్లో ఈ యొక్క అంతా కూడా క్లియర్ అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కనుక ఒకసారి మీరు తగిన అబ్జర్వ్ చేస్తే కనుక వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా సెగ్రిగేషన్ చేయడం అవుతుంది. సెగ్రిగేషన్ ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్లాస్టిక్ రాయి సీసం అలాగే ఇంకా ఎరువు ఇలా రకరకాల విడగొట్టేసి ఏది ఎక్కడికి పంపాలో అక్కడికి పంపుతాము. ప్లాస్టిక్ అయితే కనుక సిమెంట్ ఫ్యాక్టరీలో వెళ్తుంది. అలాగే ఎరువు అయితే కనుక రైతులకు కానీ ఇంకెవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఎందుకు అనుగ్రహం అయితే కనుక ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆడ ఇస్తాము. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. అంటే శివరాత్రి ఆఖరికంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా తయారవుతుంది. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలిలో మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అన్నవరపు కిషోర్ ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమినల్ లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో 15వ తేదీ ఆదివారం గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా సాయంత్రం 4 గంటలకు చేపట్టిన మాలల మహాగర్జనకు లక్షల మంది మాలలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది.
అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అనవరపు కిషోర్ గారు మన మధ్యకు వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ముఖ్య నాయకులు అంబేద్కర్ రైట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, బొనిగల ప్రదీన్, బండికళ్ళ బుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, డాక్టర్ కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్, సందీప్, కిరణ్, జ్యోతుల బాబీ, గుమ్మడి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి తిమోతి, పిల్లి ప్రేమ్ కుమార్, పోకూరి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఏకపక్ష కమిషన్ కాదు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. ఈ పోటీ పరీక్షలు విద్యకు కానీ ఉద్యోగం కానీ, ఈ పోటీ పరీక్షలు మాలలు ఒక్కళ్ళే ఎలా అనుభవిస్తున్నారో నాకైతే తెలియట్లా. మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని జేఏసీ తెనాలి జేఏసీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.